ఇది నేపాల్లో ఉన్న డోలేశ్వర టెంపుల్కి బయలుదేరామండి. సుమారు 8 గంటల ప్రాంతంలో బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరాము. మేము నాగర్కోట్ వెళ్ళాము పైన సీనరీ వ్యూస్ చూడడానికని. అక్కడ నైట్ స్టే చేసి అక్కడి నుంచి డోలేశ్వర టెంపుల్ బయలుదేరాము. ఇదే టెంపుల్ ఎంట్రన్స్ అండి. అటు ఇటు అన్ని షాప్స్ ఉంటాయి. మనకి ఇక్కడ ఇండియన్ టెంపుల్స్లో ఎలా అయితే షాప్స్ ఉంటాయో అక్కడ కూడా సేమ్ అలాగే షాప్స్ ఉంటాయి. రుద్రాక్షలు, నేపాల్ ఎక్కువ రుద్రాక్షలు దొరుకుతాయండి. రుద్రాక్షలు ఇక్కడ మనం తీసుకెళ్ళి పువ్వులు, కొబ్బరికాయలు అన్నీ దొరుకుతాయి. ఒక బాస్కెట్లో పెట్టిస్తారు పువ్వులు అక్కడ. అలా అవి తీసుకొని గుళ్ళోకి వెళ్ళాలి. ఇంకా బయలుదేరి వెళ్తూ ఉండగా ఇక్కడ చాలా రుద్రాక్షలు గమనించాను. చాలా ఒరిజినల్గా అనిపించాయి నాకైతే. మా డ్రైవర్ చెప్పాడు ఇక్కడ ఒరిజినల్ రుద్రాక్షలు దొరుకుతాయి చూసుకోండి అని చెప్పి, క్యాబ్ డ్రైవర్. ఇదిగోండి ఇలా. ఇది నేపాల్లో ఉన్న డోలేశ్వర్ టెంపుల్ అండి. ఎంత బాగుందో. పరమశివుడిని టెంపుల్. కేదార్నాథ్కి సెకండ్ పార్ట్ అని చెప్తారు. ఆ నంది చూడండి అసలు ఎంత బాగుందో నంది. ఇక్కడ ఆ ఆలయంలోనే చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. అమ్మవారి టెంపుల్, విష్ణువు టెంపుల్. ఈ నేపాల్లో ఒక ప్రత్యేకత ఏంటంటే ప్రతి శివుని టెంపుల్లో ఒక విష్ణువుది ఉంటుంది. చిన్న గుడి. ప్రతి విష్ణు ఆలయంలో చిన్న శివుని గుడి ఉంటుంది. నేను చూసిన గుడిలో అయితే అది కనిపించింది. అది నోటీస్ చేశాను నేను. ఇక్కడ నాగేంద్ర స్వామిది చూడండి, నిజంగా అక్కడ ఉన్నట్టే ఉంది. ఇక్కడ ఎక్కడి నుంచో జలధార వస్తుందండి. ఎంత చల్లగా ఎంత బాగున్నాయో నీళ్ళు. ఆ డమరుకం అవి ప్రతి గుళ్ళో ఇలాంటి ఒక త్రిశూలం పెడతారండి. అసలు అది చూడగానే ఏంటో ఒకలాంటి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. శివుడు నిజంగానే తిరిగిన ప్రదేశం అన్నట్టు. ఇంకా నందులు కూడా ఇక్కడ చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి. శివుని ముందు నందులు, ఇత్తడి నందులు, చాలా పెద్ద పెద్ద నందులు ఉండటం అట్లా గమనిస్తాం. ఇది చూడండి విష్ణు స్వరూపం. ఇది విష్ణు ఆలయము. అదే ఏ శివుని గుడికి వెళ్ళినా ఇట్లా విష్ణు ఆలయం కనిపించడం ఇక్కడ చిన్న ప్రత్యేకత. చాలా పెద్ద గుడి అండి. మన ఇండియన్స్ మాత్రమే వెళ్తారంట. అంటే కేదార్నాథ్ ఎవరైతే దర్శించారో వాళ్ళు ఇంకొక పార్ట్ని చూడాలనుకునే వాళ్ళు ఈ డోలేశ్వర్కి వచ్చి చూస్తారంట. ఈ నేపాల్ కాఠ్మండూలో ఉంటుంది ఇది. కాఠ్మండూలో పశుపతినాథ్ టెంపుల్ చాలా ఫేమస్. మేము వెళ్ళినప్పుడు పశుపతినాథ్ అన్ని లింగాలకి మూలలింగం అదని చెప్పారు. ఒక సాధువు చెప్పారు. ఈ డోలేశ్వర్లో ఉన్న ఒక సాధువే చెప్పారు పశుపతినాథ్కి తప్పకుండా వెళ్ళండి అని. కానీ ప్రత్యేకంగా ఈ గుడి దర్శనానికి మన ఇండియా నుంచి వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారంట. అసలు ఇక్కడ టెంపుల్ స్ట్రక్చర్ అవి కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ ఈ గుడికి 4 ద్వారాలు ఉంటాయండి. 4 ద్వారాల నుంచి శివుణ్ణి దర్శనం చేసుకోవచ్చు. ఇది ఒక ద్వారం. ఆ లోపలికి వెళ్తే శివుడు కనిపిస్తారు. మేమందరం కలిసి వెళ్ళాము. ఇక్కడ గంటలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. పెద్ద పెద్ద గంటలు వాయించడానికి. ఆ గంట కొట్టినప్పుడు కూడా ఆ వైబ్రేషన్ చాలా బాగా అనిపిస్తుంది. ఇదేమో వినాయక స్వామి గుడి, వినాయకుడి గుడి. కొంచెం దగ్గరగా వెళ్ళి చూద్దామండి. అసలు ఎంత బాగున్నాడో కదా గణపతి, బుజ్జి గణపతి. ఇది ఆంజనేయ స్వామి. ఇది నేను నవగ్రహాలని అనుకుంటున్నాను. నాకు తెలియలేదు ఇలా పెట్టున్నాయి కొన్ని గుళ్ళలో. నేనైతే మనకి శివాలయంలో ఉంటాయి కదా అలాగే నవగ్రహాలని అనుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ రాశారు కేదార్నాథ్ సెకండ్ అంటే ఇంకొక పార్ట్. ఇది శిరభాగం, తల భాగం అని చెప్పి రాశారు. అక్కడ కేదార్నాథ్లో ఉండేది మోపురం అన్నమాట. ఇక్కడ నుంచి కిందకి వెళ్తే చాలా శివలింగాలు ఉన్నాయండి. ఆ శివలింగాల్లో మధ్యలో ఒక మెయిన్ లింగం ఉంది. అది పశుపతినాథ్ లింగం లాగా అనిపించింది. అయితే అదేంటంటే పార్వతీ పరమేశ్వర్లు ఆట ఆడుకునే స్థలం లాంటిదని అక్కడ కూర్చున్న సాధువు చెప్పారు. ఇక్కడ ఏంటి అని అడగ్గా మన చిన్నపిల్లలు ఆడుకునే మేజ్ ఉంటుంది కదండి, అలా ఉంది. అలా మేజ్ ఆ లింగాన్ని ఆనుకుని తాకించుకుంటూ చేతులు ఆ మధ్యలో ఉన్న మెయిన్ లింగానికి వెళ్ళాలి. అలా పరమశివుని దర్శించుకొని ఆ డోలేశ్వర్ మందిరం నుంచి బయలుదేరేసామండి. దాని తర్వాత ఆ రోజు మేము చాలా గుళ్ళు చూసాము. అమ్మవారి శక్తిపీఠం కూడా ఉంటుంది. అది నా నెక్స్ట్ వీడియోలో చేస్తానండి.
చాలా బాగుంటుంది.